ఇద్దరు పిల్లలను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఒక తల్లి గురించిన వార్త ఇది. గుండెల్ని కలిచివేసే వార్త ఇది. ఏ తల్లైనా బిడ్డలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే తన ప్రాణాలను పణంగా పెట్టి మరి తల్లి తన బిడ్డలను కాపాడుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆవేదనకు గురైన ఓ తల్లి, మనస్తాపానికి గురైన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపి తను ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఇద్దరు చిన్నాళ్ళు ఇప్పుడు లేరు. ఆమె కన్న తల్లి చేతిలో వాళ్ళిద్దరూ కూడా అసూలు బాసారు. కన్న తల్లి చేతిలో వాళ్ళిద్దరూ చనిపోయారు. కన్న తల్లి కన్న బిడ్డలను చంపటానికి కూడా కారణం ఏంటి అంటే ఆమె కూడా చనిపోయింది, మనోవేదన చెందింది. తన భర్త దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దొంగతనాలకు అలవాటు పడ్డ భర్త తీరు మార్చుకోలేదు. ఎన్నోసార్లు చెప్పింది తీరు మార్చుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆ భర్త దొంగతనాలు మానలేదు. రీసెంట్గా కూడా దొంగతనం చేస్తే పోలీసులు భర్తను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. నువ్వు కూడా స్టేషన్కి రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆ తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపి తను కూడా ఉరివేసుకుని చనిపోయింది. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ముద్దులోకి ఇద్దరు చిన్నారులు తల్లి పొత్తెల్లో ఆడుకుంటూ ఉండేవారు. ఇద్దరికి తల్లి రోజు గోరు ముద్దలు తినిపిస్తూ ఉండేది, అల్లారు ముద్దుగా పెంచుకునేది, అందంగా అలంకరించేది. అందంగా అలంకరించిన ఆ తల్లి ఆ చేతులతోనే ఇద్దరు బిడ్డల గొంతు నులిమి చంపింది అంటే ఆ సమయంలో ఎంత మనోవేదన చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఆమె మనోవేదనకి కారణం ఆమె భర్త. ఆమె భర్త దొంగతనాలు చేస్తూ ఉండటంతో ఆమె చనిపోవాలి అని అనుకుంది. ఆమె చనిపోతే ఇద్దరు బిడ్డలు ఏమైపోతారో అని భయపడింది. తను చనిపోతే తన ఇద్దరు బిడ్డలను ఈ సమాజంలో ఎవరు చూస్తారో అని భయపడింది. తన ఇద్దరు బిడ్డలు చిన్నారులు బతకలేరు అని అనుకుంది. అలాగని దొంగతనాలు చేస్తున్న భర్త కారణంగా తను బతకలేను, పరువు పోతుందని భావించింది. అందుకే ఆ ఇద్దరు చిన్నారులను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఏ తల్లైనా బిడ్డలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే తన ప్రాణాలను పణంగా పెట్టి మరి తన బిడ్డలను కాపాడుకుంటుంది. గతంలో కూడా మనం చాలా సంఘటనలు చూసాం. ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నప్పుడు బిడ్డలను కాపాడుకుంటూ ప్రాణాలు వదిలేసిన ఎంతోమంది తల్లులను మనం చూసాం. కానీ ఇక్కడ మాత్రం ప్రాణాలు వదిలేయాలి అనుకున్న ఆ తల్లి తన బిడ్డలను కాపాడేవారు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే భర్త దొంగతనాలు చేస్తూ ఉంటాడు, తరచూ పోలీసులు వస్తూ ఉంటారు, తరచూ అరెస్టులు చేస్తూ ఉంటారు. సమాజం నీ భర్త ఇలాంటి వాడని చూస్తూ ఉంది. రేపు తన బిడ్డల్ని నీ తండ్రి ఇలాంటి వాడు దొంగ అంటారేమోనని ఆ తల్లి మనస్తాపానికి గురై ఆ తల్లి హృదయాన్ని రాయిగా మార్చేసుకుంది. ఇద్దరు బిడ్డలను చంపి తను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. దొంగతనాలను మానేయమని ఎన్నోసార్లు చెప్పింది, అయినప్పటికీ కూడా దొంగతనాలు మానలేదు అతను. దీంతో పిల్లలతో కలిసి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మధిర మండలం నిదానాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. కన్న బిడ్డలను గోరుముద్దలు తినిపిస్తూ అందంగా అలంకరిస్తూ స్కూల్కి పంపిస్తూ ఉండే ఆ తల్లి ఆ చిన్నారుల మెడకు ఉరివేసి చంపుతూ ఉన్నప్పుడు ఎంత మనోవేదనకు గురైందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది, ప్రేమ వివాహం చేసుకుంది. 5 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ప్రజా షేక్ బాజీ మతం మారి మరీ బాజీని పెళ్లి చేసుకుంది. ప్రజా జాబ్ చేస్తున్నానని చెప్పి ప్రజాను పెళ్లి చేసుకున్నాడు బాజీ. అప్పటికి పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు బాజీ. విషయం తెలియడంతో మారాలి, మారు మారు అని ఆ భర్తకు ఎన్నోసార్లు చెప్పింది. అయినప్పటికీ కూడా పెడచెవున పట్టాడు బాజీ. ఇటీవల ఓ చోరీకి పాల్పడ్డాడు నిందితుడు. బాజీ చోరీపై సీసీ ఫుటేజ్లో బాజీ చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలను భార్యకు చూపించి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నువ్వు కూడా స్టేషన్కు రావాల్సి ఉంటుందని చెప్పడంతో ఇక బాజీ మారడు అని నిర్ణయించుకుంది. మనోవేదనకు గురైంది. తన ఇద్దరు బిడ్డలను చంపి తను ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడతాను. ఉదయ్, చాలా దారుణమైన ఘటన. ఏ తల్లి కూడా తన బిడ్డలను చంపాలి అని అంటే అతను ఎంతో మనోవేదనకు గురైతేనే కానీ ఆ తల్లి ఆ పనిచేది. ఏ తల్లి కూడా ఆ పనిచేయదు. నిజానికి తను చనిపోతున్నప్పటికీ తనకు ఏదైనా ప్రాణాపాయం కలిగినా తన బిడ్డలను కాపాడుకుంటుంది. తను ప్రాణాలు వదిలేస్తున్నా తన బిడ్డలను కాపాడుకుంటుంది తల్లి. కానీ ఇక్కడ మాత్రం తన చనిపోవాలని నిర్ణయించుకున్న ఆ తల్లి తన బిడ్డలు సమాజంలో ఏమైపోతారని భయం వేసి ఆ బిడ్డలిద్దరినీ కూడా చంపేసి తన ఆత్మహత్య చేసుకుంది. చాలా దారుణమైన ఘటన. ఈ ఘటన తెలిసిన తర్వాత అక్కడ వస్తున్న రియాక్షన్స్ ఏంటి? రోహిత్, ప్రేమించి పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకుని 12 ఆడబిడ్డలకు జన్మనిచ్చి అల్లారు ముద్దుగా పిల్లలు పెంచుకుంటున్న ఓ తల్లి ఊయల కట్టిన తన చీరలతోనే కన్న బిడ్డలకు ఉరివేసింది.
బిడ్డ మనకి బ్రతకొద్దంటూ ఊపిరి పోసిన కన్నపేగును తన చేతులతోనే చిదిమేసింది. ఆ తరువాత తాను ఉరివేసుకొని ఏ లోకానికైనా మీతోనే నేనంటూ తాను ఉరివేసుకొని బలవన్మరణానికి పలికింది. అత్యంత కన్నీరు పెట్టిస్తున్న ఈ విషాదన ఘటన ఖమ్మం జిల్లా మదిర మండలం నిదానపురం గ్రామంలో నిన్న ఉదయం 11 గంటలకు చోటు చేసుకున్నట్టు మనకు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలకు వెళ్తే సూర్యాపేటకు చెందిన సిలివేరి మౌనిక సింధు, ఆమె పద్మశాలి కులానికి చెందినటువంటి వ్యక్తిగా మహిళగా మనకు సమాచారం అందుతుంది. 6 ఏళ్ల క్రితం మదిర మండలం నిదానపురంకు చెందిన షేక్ బాజీకి ఫోన్ ద్వారా పరిచయమై ఆమె అటు ఇరువురి మధ్య పరస్పరం ప్రేమగా మారింది. ఎంటెక్ వరకు కూడా మౌనిక చదివినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే మెకానిక్ గా పనిచేస్తున్న బాజీని పెద్దలను ఎదిరించి మరీ మతాంతర వివాహం చేసుకుంది షేక్ ఫైజా అలియాస్ మౌనిక. అనంతరం తన పేరును కూడా భక్త సంప్రదాయానికి అనుగుణంగా షేక్ ఫైజాగా మార్చుకుంది మౌనిక. అన్యోన్యంగా సాగిన వారి దాంపత్యానికి కానుకగా 2 పిల్లలు మెహక్, మెహరూన్ ఇద్దరు జన్మించారు. అయితే 2 ఏళ్ల క్రితం ఓ మొబైల్ ఫోన్ ను అపహరించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి బాజీని గతంలో పోలీసులు విచారణ చేశారు. గతంలో కూడా రైల్వే పోలీసులు ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేస్తున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ఆ తర్వాత షేక్ బాజీ కూడా కొంత విచారణ ఖైదీగా కూడా జైలుకు వెళ్లి తిరిగి వచ్చినట్లయితే మనకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. మొత్తంగా అవసరాల కోసం కావచ్చు, జల్సాల కోసం కావచ్చు, చోరీలను ప్రవృత్తిగా మార్చుకున్నాడు షేక్ బాజీ. అతని ప్రవర్తనను కూడా మార్చుకోలేదు. పలుమార్లు కూడా ఫైజా మందలించే ప్రయత్నం చేసింది. ఎట్టి పరిస్థితులలో పిల్లలు ఉన్నారు, ఇటువంటి చోరీలకు పాల్పడితే ఇంటికి పోలీసులు రావడం కావచ్చు, పిల్లలకు కూడా మంచి భవిష్యత్తును ఇవ్వలేమని పలుమార్లు షేక్ బాజీతో గొడవలకు కూడా దిగింది ఫైజా. కానీ బాజీ ఎక్కడ కూడా తన ప్రవర్తనను మాత్రం మార్చుకోలేదు. పూర్తిగా చోరీలపైనే ఆధారపడడం, చోరీలు చేయడం, చైన్ స్నాచింగ్ లకు పాల్పడడం, మొబైల్ ఫోన్లు అపహరించడం, అతను స్వతహాగా మెకానిక్ కాబట్టి ద్విచక్ర వాహనాలు దొంగలించడం, ఇటువంటి పనులు చేయడంతో కొంత ఇరువురి మధ్య కొంత మనస్పర్ధలు కూడా కలిగాయి. ఆ తర్వాత షేక్ బాజీ యొక్క కుటుంబ సభ్యులు వారిని మందలించే ప్రయత్నం చేశారు. ఇరువురి మధ్య ఆ మనస్పర్ధలు కూడా తొలగించే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకీ షేక్ బాజీ తన చోరీ పూర్తిగా దాన్ని ప్రవృత్తిగా మార్చుకుని దాన్ని అదే విధానాన్ని కొనసాగించడంతో కొంత మనస్తాపం చెందుతూ వచ్చింది షేక్ ఫైజా. అయితే ఇటీవల కొంతకాలం క్రితం ఒక మొబైల్ ఫోన్ అపహరణ అటు చేసినట్టు ప్రధాన నిందితుడిగా షేక్ బాజీని పోలీసులు గుర్తించారు. గత బుధవారం పోలీసులు మదిర మండలం నిదానపురం గ్రామానికి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి షేక్ బాజీని విచారణ పేట తీసుకువెళ్లారు. అయితే ఆ మరుసటి రోజు మళ్ళీ గురువారం ఉదయం పోలీసులు వచ్చారు. అపహరణకు గురైనటువంటి ఆ మొబైల్ ఫోన్ ఇంట్లోనే ఉందా అంటూ కూడా సోదాలు నిర్వహించారు. ఒకవేళ మొబైల్ ఫోన్ దొరకకపోతే మాత్రం ఖచ్చితంగా షేక్ బాజీ భార్య అయినటువంటి ఫైజాను కూడా పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుందంటూ కూడా ఆమెతో సూచనలు కూడా చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి మనస్తాపానికి షేక్ ఫైజా గురవుతూ వచ్చింది. ఖచ్చితంగా ఒకవైపు పిల్లలను వదిలి తాను ఎలా స్టేషన్ కి వెళ్ళాలి, లేదంటే పిల్లలతో పాటు స్టేషన్ కి వెళ్తే పరిస్థితి ఏంటి, ఒకవైపు అయిన వారు కాదనుకొని ఇంత దూరం వచ్చాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు ఒప్పుకోకపోయిన పెద్దలను అంతా కూడా ఎదిరించి పెళ్లి చేసుకున్నానంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి ఫైజా నిన్న ఉదయం 11 గంటలకు తన చీరలతోటే 2 కుమార్తెలకు ఉరివేసి ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన చాలా శోక సందర్భంలో విషాదం ఆ ఏరియాలంతా కూడా విషాదం అయితే నింపిందని చెప్పుకోవాలి. ప్రధానంగా షేక్ ఫైజా ఈ స్థాయి బలవన్నాన్ని కలబడే కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు విచారణ దర్యాప్తు చేపిస్తున్నారు. 3 మృతదేహాలు కూడా నిన్న రాత్రి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి రాత్రి 11 గంటలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. డెడ్ బాడీస్ చిన్న పిల్లలు ఆ ఇంట్లో బహుశా ఆ వాకిట్లో ఆ వీధిలో ఆడుకుంటూ ఉంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళు కూడా బహుశా చిన్నపిల్లల్ని చూసినప్పుడు వాళ్ళని పలకరిస్తూ ఉంటుంటాం. ఇవన్నీ ఆ వీధిలో ఉన్న వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు, కన్నతల్లే చంపేసింది, పరువు కోసం భర్త దొంగతనాలకు మానడం లేదు అనే బాధలో 2 కూతుళ్లను చంపేసింది. ఆ ముద్దులకే చిన్నారులను ఇప్పుడు లేరు అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ప్రధానంగా ఈ అంశంపై మనం కూడా అక్కడ స్థానికులు ఉన్నటువంటి వ్యక్తులను సంప్రదించే ప్రయత్నం చేశాం. ప్రధానంగా తన భర్త అయినటువంటి షేక్ బాజీ తీరు మారకపోవడం, మరోవైపు పోలీసులు అడపాదడపా ఇంటికి రావడం, సోదాలు నిర్వహించడం కొంత ఇబ్బందికరంగా ఫైజా అయితే ఫీల్ అయిందని చెప్పుకోవాలి. అందులోనే ఒక క్షణికావేశంలో తీవ్ర మనోవేదనతో ఫైజా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. తాను ఒక్కతే చనిపోతే పిల్లల పరిస్థితి అంధకారంగా మారుతుంది, పిల్లల్ని ఎవరు చూస్తారు, భవిష్యత్తు ఎలా ఉంటుందని ఒక భయాందోళనతో 2 చిన్నారులను కూడా, ఎందుకంటే తను అల్లారు ముద్దుగా పెంచుకుంది, వాళ్ళు పూర్తిగా వాళ్ళందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకుంటుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. 2 పిల్లల్ని కూడా. కానీ అటువంటి పిల్లల్ని కూడా చివరికి చీరతో ఉరివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకొని
బలవన్మరణానికి అయితే పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటనపై బాజీ తండ్రి గఫూర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం మధిర రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఏదేమైనా అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవాలి. సొంత కన్న బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ పిల్లలను తానే చంపి చివరికి ఆ తల్లి మరణించడం, అది కూడా ప్రేమగా మారినటువంటి వాళ్ళ పెళ్లి దాకా వచ్చినటువంటి వారి వివాహ బంధం అంతా కూడా ఒక అర్థం లేకుండా పోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కొంత ఆవేదన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది రోజు. రైట్ ఉదయ్, దొంగతనాలకు అలవాటు పడిన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో అవమానం భారంగా భావించిన ఆ కన్న తల్లి ఇద్దరు బిడ్డలను ఉరివేసి చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా మదిరిలో చోటు చేసుకుంది. భర్తను ఎన్నోసార్లు చెప్పింది దొంగతనాలు మానేయమని, అయినప్పటికీ కూడా భర్త దొంగతనాలు చేస్తూ ఉండటంతో ఆ పోలీసులకు పట్టుబడ్డాడు. సీసీ ఫుటేజ్ను చూపించి మరి భర్తను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్లారు. దీంతో ఇక భర్త దొంగతనాలు మానడు, సమాజంలో పరువు పోతుంది అని బాధతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆమె చనిపోతే తన ఇద్దరు బిడ్డలు అనాథలైపోతారు, ఆ ఇద్దరు బిడ్డలు రోడ్డున పడతారు, ఎవరు చూసేవాళ్ళు ఉండరు అని ఆ తల్లి గుండెను కర్కశంగా చేసుకుని ఇద్దరు బిడ్డ గోరుముద్దలు తినిపించిన ఆ చేతులతోనే ఆ ఇద్దరి పిల్లల గొంతు నులిమి చంపి ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.